మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 31వ కీర్తన 19వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని భయభక్తులు గలవారికి దేవుడు ఎన్నో మేలు దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడే ఉంటున్నాడు. దేవునందు మనం భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే ఉంటున్నాడు. మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రయించే దేవుడై ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. మనకు తోడై ఉంటాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు. సాహస కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి దేవుడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి న్యాయం జరిగించే దేవుడై ఉంటున్నాడు. మన పక్షంగా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనల్ని సాక్షిగా నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. మనకున్న బడతలన్నీ కూడా తొలగించి బలం, శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయవేదన తొలగించి సంతోషాన్ని దయచేస్తాడు. సమాధానం, నెమ్మది, శాంతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీ యందు భక్తులు గల వారికి ప్రభా నా మేలు దాచి ఉంచావు ప్రభా, ముందే సిద్ధపరచావు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నిన్ను ఆశ్రయించి వారిని ప్రభాను మేలు చేసే దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. ఎందుకు తండ్రి భయభక్తులు తండ్రి అయా గల జీవితం మాకు దయచేయండి అయా. స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలు. మాకు మేలు చేసే దేవుడవు అయా. స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ మీద మేము ఆధారపడాలి ప్రభా. అయా నీ మీద మేము ఆనుకోవాలయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ప్రతిదినం నిజంగా మొరపెట్టేవారిగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము పోషించే దేవుడు, సమృద్ధి దయచేసే దేవుడు, సహాయం చేసే దేవుడు అయా. మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మాకు కావాల్సినవన్నీ కూడా ప్రభా సమకూర్చే దేవుడు నన్ను స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. తన హృదయమైన తొలగించి ప్రభా సంతోషాన్ని, సమాధానం, నెమ్మది అనుగ్రహించే దేవుడు అయా. నీకు స్తోత్రాలు తండ్రి. మాకున్న బడతలన్నీ తొలగించి ప్రభా అయా తన్ని బలం, శక్తిని అనుగ్రహించే దేవుడు అయా. నీకు స్తోత్రాలు ప్రభా. తన నీకు వందనాలు. మా జీవితాలు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను బట్టి స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున్నాయని, వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన, వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించున్నాయని నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రారంభించగలిగిగా మనకు మేలు చేస్తాడు. ఇది పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.